ప్రియమైన దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక గొప్ప సందేశాన్ని అందించాలనుకుంటూ ఉన్నాడు. మనకి కనువిప్పుని కలిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ప్రవక్తల గురించి పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. అయితే వీరు కేవలం ప్రవక్తలేనా, లేకపోతే వీరికి ఇంకా ఏదైనా దేవుడు ఒక ట్యాగ్ అనేది ఇచ్చాడా అంటే ముందు పేరు వెనుక పేరు అంటాం కదా అలా. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 70వ వచనం మనం ఒకసారి చూస్తే ఇక్కడ పరిశుద్ధాత్మతో పరిపూర్ణుడైన బప్తిస్మ యోహాను గారి యొక్క తండ్రి జకర్యా ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే. అంటే ఈ జకర్యా గారు పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా ప్రేరేపితుడైన తర్వాత, నింపబడిన తర్వాత ఏమంటున్నారంటే, ఇదిగో తరతరముల నుండి మీకు ఎంతోమంది ప్రవక్తలు చెప్తున్నారని అంటలేనండి, పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన చెప్పింది నెరవేరుతుంది. అంటే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అంటే పవిత్ర ప్రవక్తల మొత్తము ఎవరి గురించి అయితే ప్రవచించారో ఇప్పుడు నేను కూడా ప్రవచిస్తున్నాను. ఏమని అంటే, ఇదిగో రానున్నవాడు మెస్సయ్య. అయితే ఆ మెస్సయాకి మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఏర్పరిచింది ఎవరినో కాదు, నా కుమారుడిని. అతని పేరు బప్తిస్మ యోహాను గారు. అయితే ఆ బప్తిస్మ యోహాను గారు ఎలా ఉన్నాడో చూడండి. 80వ వచనము, లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనము. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బల సంపన్నుడాయెను. ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. ఇతను ఎడారిలో ఉన్నాడు. ఇది మనం మర్చిపోద్దండి. వాక్యానికి మనం ముందు ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి జకర్యా గారు 2 మాటలు చెప్తున్నారు ఇక్కడ. ఒకటి, ప్రవక్తలు కాదు, వారు పవిత్రమైన ప్రవక్తలు. ఇది ఒకటి. రెండవది, ఇదిగో నా కుమారుడు దేవుడి యొక్క మార్గాన్ని సిద్ధపరచుటకై ఈ లోకానికి వచ్చినాడు. అతని పేరు బప్తిస్మ యోహాను గారు. అతను ఎక్కడున్నాడంట? ఎడారిలో ఎలుగెత్తుతూ ఉన్నాడు. అయితే మనం మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వస్తే అండి, బప్తిస్మ యోహాను గారి గురించి దేవుడు ఏమంటున్నాడో విందాము. ఎందుకంటే ఈరోజు మనము ధ్యానించుకునే ధ్యానాంశం ఏంటంటే, పవిత్రమైన ప్రవక్తలకి ప్రధాన ప్రవక్త ఎవరు అనే ఒక సందర్భం, అనే ఒక సారాంశం మనం చివరిలో మాట్లాడుకుందాం. అయితే మత్తయి సువార్త 3వ అధ్యాయములో మనము ఇక్కడ ఈ సందర్భం అంతా మనకు తెలుసు. బప్తిస్మ యోహాను గారు ఇదిగో యూదయా దేశపు ఎడారిలో బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందండి అని చెప్తున్నాడు. ఇదిగో మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు కంటే ముందే వచ్చాడు. అవునా? ఎస్. 6వ వచనం చూడండి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మం పొందుచుండిరి. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అండి, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఒక హోలీ సాక్రమెంట్ ఉంది, ఒక దివ్య సంస్కరణ ఉంది. అదేంటంటే పాప సంకీర్తన ద్వారా దేవుడికి రోజు మనం దగ్గర అవుతాం. జ్ఞానస్నానం ద్వారా ఒక్కసారి జ్ఞానస్నానం పొందుకుంటాము. జ్ఞానస్నానం ద్వారా యేసు ప్రభువు యొక్క శరీర భాగస్థులుగా మనం మారిపోతూ ఉన్నాము. అదేవిధంగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ కమ్యూనిటీలో మనం చేరిపోతూ ఉన్నాము కుటుంబ సభ్యుల్లాగా. కానీ కన్ఫెషన్ ద్వారా ఏం జరుగుతుంది? మనం రోజు జ్ఞానస్నానం పొందలేము. దివ్యమైన మన గురువుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ దగ్గరికి వెళ్ళి. కాబట్టి దేవుడు ఒక సాక్రమెంట్ని మనకి ఇచ్చినాడు. ఈ సాక్రమెంట్ పేరు పాప సంకీర్తన, కన్ఫెషన్. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మాన్ని పొందుకుంటున్నారు. ఇక్కడ బప్తిస్మాన్ని ఇవ్వడానికి వచ్చిన యోహాను చేత వీరు కేవలం బప్తిస్మాన్నే కాదు, జ్ఞానస్నానాన్నే కాదు, పాపాలని ఒప్పుకొనుచు, అంటే పాపాలని ఒప్పుకుంటున్నారు. మనం ఎవరి దగ్గర ఒప్పుకుంటాం పాపాలని? ఇదిగో గురువుల దగ్గర, యాజకుల దగ్గర. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం సెలవిస్తూ ఉంది, ఇదిగో నేను వారి మీదకి పవిత్రాత్మను ఊదాను. అంటే అక్కడ ఎవరు ఉన్నారంటే కేవలం అపోస్తులే ఉన్నారు. అంటే దేవుడు ఎన్నుకున్న బిడ్డలే ఉన్నారు అప్పటికి. అంటే గురువులు, యాజకులు. అంటే అభిషేకించని యాజకుడు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. మన కళ్ళకు కనబడదండి అది అభిషేకించినట్లుగా. ఎందుకంటే ఈ యొక్క గొప్ప యాజకుడు మన బప్తిస్మ యోహాను గారికి దేవుడు ఆ అర్హతనిస్తున్నాడు. ఎప్పుడు ఇచ్చాడండి? లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ
మరియ తల్లి పునీత ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు పవిత్రాత్మచే పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ గారు అంటూ ఉన్నారు, ఇదిగో నా గర్భములో శిశువు ఇదిగో గంతులు వేస్తున్నాడు. అంటే పరిశుద్ధపరచబడ్డాడు. ఎలా? జన్మ పాపము నుండి పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు. దేవుడి యొక్క సన్నిధితో దివ్య మందసమే వారి ఇంటికి కదిలొచ్చేసరికి. కాబట్టి బప్తిస్మ యోహాను గారు పరిశుద్ధుడు, పవిత్రుడు అని మనము గుర్తుపట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ పవిత్రపరిచాడు దేవుడు. మనలందరినీ కూడా పవిత్రపరుస్తాడండి. కానీ మరియ తల్లి వారి ఇంటికి రాలేదు మన అమ్మ గర్భం ధరించినప్పుడు. కానీ దేవుడి కృప చెప్పుతున్న మనమందరం కూడా పవిత్రపరచబడ్డామంట. ఎలా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది, ఇదిగో నీవు నీ మాతృ గర్భమున రూపొందకమునుపే నేను నిన్ను ఎన్నుకుంటుని. ఇదిగో తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే నిన్ను పవిత్రపరిచితిని, అనేకులకి ప్రవక్తగా నిన్ను నియమించుతిని. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క వాక్యము ఇక్కడ కంప్లీట్గా ఫుల్ఫిల్మెంట్గా ఇక్కడ నెరవేరుతుంది. బప్తిస్మ యోహాను గారి పట్ల నెరవేరింది. కాబట్టి ఉన్న ఆ యొక్క జన్మ పాపం అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆదాము ఏవల యొక్క పాపం కూడా ఒకవేళ పునీత జకరియా ఎలిజబెత్తమ్మలకు ఉన్నప్పటికీ కానీ గర్భంలో ఉన్న బప్తిస్మ యోహాను గారికి ఆ పాపమే అంటట్లేదు. ఎందుకంటే మరియ తల్లి దివ్య మందసమై కదిలొచ్చింది కాబట్టి పరిశుద్ధాత్మతో పవిత్రాత్మతో ఇదిగో పరిశుద్ధపరచబడ్డాడు. కాబట్టి అందుకే ఈ యాజకుడికి ప్రధాన యాజకుడు అనే యొక్క విషయం కూడా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే పాపాలని క్షమించే యొక్క కృపని దేవుడు ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మతో ఆల్రెడీ నింపబడ్డాడు. అదేవిధంగా పవిత్రాత్మతో దేవుడు ఊదుతూ ఉన్నాడు ఆ యొక్క అపోస్తులపైకి ఆత్మని. ఇదిగో మీరు ఎవరి పాపాలను అయితే క్షమిస్తారో వారి పాపాలు క్షమింపబడతాయి, ఎవరి పాపాలైతే మీరు క్షమించరో అవి క్షమింపబడవు అని యోహాను సువార్త 20వ అధ్యాయం 23లో మనం చూసాం. అవునా? ఎస్. అయితే ఈ బప్తిస్మ యోహాను గారి గురించి కొన్ని అంశాలు మనం ధ్యానించుకోబోయే ముందు లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి వద్దాం. ఎందుకు మరి యాజకుడు అనాలి బప్తిస్మ యోహాను గారిని? లూకాసు వార్త 1వ అధ్యాయము 5 నుండి 10 వచనాల వరకు మనం చూసుకుంటే ఇక్కడ జకర్యా అను యాజకుడు ఒకడు ఉండెను. అతని భార్య అహరోను వంశీయురాలు ఎలిజబెత్తమ్మ. ఇతడు ఏ వర్గానికి చెందినవాడు? అబియా వర్గమునకు చెందినవాడు. అంటే వీరు ఏంటి అని అంటే యాజకత్వం అంటే ఏంటంటే మన పాత నిబంధనలు లేవీయులు. అవునా? ఎస్. ఆ లేవీ వంశానికి చెందిన వాళ్ళు వీరు, ఆ వర్గానికి చెందినవారు వీరు. కాబట్టి 7వ వచనము, ఎలిజబెత్తమ్మ గొడ్రాలు అగుటచే వారికి సంతానము లేదు, ఇద్దరు కడు వృద్ధులు. 8వ వచనము, ఒకరోజు జకర్యా తన వర్గం వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సంప్రదాయానుసారముగా అతనికి దేవాలయములో బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చెను. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా జకర్యాకి వంతు వచ్చింది, బలిపీఠం దగ్గర వేయొచ్చు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ దేవుడి యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఆనాటి యాజక సాంప్రదాయానుసారముగా అతనికి దేవాలయములో బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చెను. ఆనాటి అంటే యూదుల ఆచారం ప్రకారము, లేదంటే అప్పుడున్న మన పాత నిబంధన తీసుకుంటే అండి, అంటే సున్నతి ఉన్నంత వరకు ఇది ఉంది కదా. ఎస్, దేవుడిచ్చినాడు ఆ ఆజ్ఞ. అదేంటంటే బలిపీఠం ముందు మరి దేవుడికి ఆ యొక్క అర్పణ సమర్పించాలి అంటే యాజకుడు చేయాల్సిన పని ఏంటంటే పాత నిబంధనలో మనం చూసుకుంటే ఉంటుందండి. అర్పించే ముందు, పాపాలను అర్పించే ముందు యాజకుడు చేసే పని ఏంటంటే, మరి అప్పట్లో పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా యాజకులు. ఎస్, అంటే 3 రోజుల ముందు వాళ్ళు శుద్ధీకరించబడాలి. అంటే భార్యని కలవకూడదు. ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారో దేవుడి సన్నిధికి అలా వచ్చి ఆ యొక్క శరీరంతో పాటు వారి జీవితంతో పాటు ఇదిగో అక్కడ ఉన్న అనేక ప్రజల యొక్క పాపాలను ఆ బలిపీఠం దగ్గర వారు సమర్పించాలి ఈ యాజకులు. అది పాత నిబంధన. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ యాజకుడు కనబడుతున్నాడు. ఏ యాజకుడు? ఇదిగో బప్తిస్మ యోహాను గారు. బప్తిస్మ యోహాను గారికి పెళ్ళయిందా? లేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆశీర్వదింపబడ్డాడు, లేవీయుడు. కాబట్టి ఆ బప్తిస్మ యోహాను గారి దగ్గరకు వచ్చి ప్రజలందరూ ఇదిగో వారి పాపాలను ఒప్పుకొనుచు జ్ఞానస్నానం అంటే బప్తిస్మము పొందుచుండిరి. అదేవిధంగా యేసుప్రభుల వారి గురించి మనం ఒక మాట అనుకుంటే అండి, ఇక్కడ యేసుప్రభుల వారు మరి యూదా వంశస్థుడు కదా. అవునా? ఎస్. మరి లేవీయుడు ఎలా అవుతాడు? కానీ అందుకే ఇంకొక పరమార్థం ఏంటంటే లేవీయుడైన బప్తిస్మ యోహాను గారి చేత యేసుప్రభుల వారు ఎందుకు జ్ఞానస్నానాన్ని పొందుకున్నాడంటే దేవుడు కూడా
ఇదిగో పరలోకనాథుడు కూడా ఈ భూలోకానికి దిగి వచ్చినప్పటికీ దైవ కుమారుడే, దైవ సంభూతుడే దేవుడి ఆజ్ఞకి లోబడుతూ ఉన్నాడు. లేవీయుడి చేత జ్ఞానస్నానాన్ని పొందుకుంటున్నాడు. అంటే యాజకులకి ఇచ్చిన ప్రాముఖ్యతని దైవ సంభూతుడే తల ఉంచుతున్నాడు అనే విషయం మనం ఇక్కడ మర్చిపోవద్దు. అదేవిధంగా మనము కొన్ని టైపాలజీ తీసుకుందామంటే, అంటే ఏమంటారంటే, ఇప్పుడు పవిత్ర ప్రవక్తల ప్రధాన ప్రవక్త ఎవరు అనే సందర్భం గురించి కదా మనం మాట్లాడుకునేది. అవును, ఇది మనకి కరెక్ట్గా అర్థం కావాలంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అని అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో కూడా కొన్ని అంశాలు మనం ధ్యానించుకోవాలి. టైపాలజీ అంటామండి. అంటే మన కనతలి అయిన కథోలిక శ్రీ సభ అపోస్టలిక్, అంటే అపోస్తుల వారి చేసిన బోధనల ప్రకారము మనకేం చెప్తున్నారంటే, టైపాలజీ అనేది ఒకటి ఉంది, కోడింగ్ అనేది ఒకటి ఉంది, అంటే కంపారిజన్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే పాత నిబంధనలో ఇది జరిగింది, కొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయం. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, ఇదిగో నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు, దానిని సంపూర్ణమనర్చటానికే నేను వచ్చి ఉన్నాను అని. కాబట్టి టైపాలజీ మనం చూసుకుంటే పాత నిబంధనలో నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుండి 17 వచనాల వరకు మనం ధ్యానించుకోవాలి. నేను ఓవరాల్గా ఇక్కడ చెప్తాను. అక్కడ సందర్భం ఏంటంటే, మోషే వాణి అయిన అహరోను. చూడండి, వాణి అంటే ఇక్కడ స్వరము, దేవుడి స్వరము, అవునా? ఎస్. అయితే ఇక్కడ మోషే వాణి అయిన అహరోను అంటే మోషేకి ఒక స్వరముగా పనిచేస్తున్న అహరోను అని అర్థం. మోషేకి స్వరం లేదా, మోషేకి గొంతు లేదా, మోషే మాట్లాడలేడా అంటే ఇక్కడ చూడండి, మోషే అని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఇలా అంటున్నాడు, ఇదిగో మోషే నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళు, ఐగుప్తు దేశానికి వెళ్ళు, ఆ ప్రజల్ని నేను రక్షిస్తానని చెప్పు, వారి యొక్క బానిసత్వం నుంచి నేను బయటికి తీసుకొస్తానని చెప్పు అని అనగానే, ఇదిగో సాకులు చెప్తున్నాడు మోషే. అయ్యా నేను ఇదిగో యొక్క మాటలు తడబడేవాడను, నాకు మాటలు యొక్క మందస్తుని, అంటే మాటలు తడబడుతూ ఉంటాయి, మరి నేను ఎలా చెప్పాలి, నా వల్ల కాదేమో అనంటే దేవుడు అంటున్నాడు, మాట ఇచ్చింది ఎవరు, చెవునిచ్చింది ఎవరు, నీకు ప్రతిదీ సమస్తము సమకూర్చేవాడు ఎవడు, నేనే కదా అని దేవుడు పలుకుతూ అంటూ ఉన్నప్పుడు మళ్ళీ మోషే అంటున్నాడు, ఇదిగో అప్పుడు మోషే, ప్రభు నీకు ఇష్టమైన వారిని ఇంకొకరిని పంపము. దేవుని విసిగిస్తున్నాడు ఇక్కడ మోషే, ఇంత గొప్ప ప్రవక్త అయినప్పటికీ. ఎందుకు గొప్ప ప్రవక్త అన్నానంటే, ఇదిగో మోషే అందరికంటే వినయవంతుడు, గొప్ప మహా వినయవంతుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మాటలకు మోషే మీద దేవుడు అంటే యావే మండిపడెను, నీ సోదరుడు లేవీ గోత్రము వాడునగు అహరోను ఉన్నాడు కదా. చూడండి, దేవుడు లేవీ వంశస్థు నుంచి ఒక అతన్ని ఎన్నుకుంటున్నాడు, అతని పేరు అహరోను. అయితే ఈ అహరోను ఎవరో చూడండి, 16వ వచనము, అతడే నీకు బదులుగా ప్రజలతో మాట్లాడును. ఇప్పుడు ఇక్కడ మోషే ఉన్నాడు, దేవుడు ఎన్నుకున్నప్పుడు మోషే డైరెక్ట్గా మాట్లాడచ్చు, మళ్ళీ అహరోను ఎందుకు అంటే యాజకుడికి ఇచ్చే ప్రాముఖ్యతను దేవుడు చెప్తూ ఉన్నాడు. అతడే నీ వాణి అగును, నీవేమో అతనిని ఉత్తేజపరచు దేవుని వంటి వాడవగుదువు. చూడండి, గొప్ప మాటలండి ఇవి. ఏమంటున్నా అంటే దేవుడు ఇక్కడ, ఇదిగో అహరోను నీ కోసం వస్తాడు, కానీ అహరోను నీ వాణి అగుతాడు. నువ్వు ఏం చేయాలంటే దేవుడు వంటి వాడు నువ్వు ఉంటావు అంటే దేవుని చేస్తాను అంటలేడండి. మన తండ్రి మోషే దేవుడు అని చెప్పట్లేడు, కానీ దేవుడి వంటి వాడివి నువ్వు అగుతావు అంటే మోషే టైపాలజీ ప్రకారం మనం చూసుకుంటే మోషే ప్లేస్లో, అంటే మోషే చిన్నగా ఉన్నప్పుడు, ఇదిగో 3 నెలల వయసులో ఉన్నప్పుడు బ్రతికించుకోవడానికి తన తల్లి ఇదిగో నదిలో విడిచిపెడుతూ ఉంది ఒక బుట్టలో. అదేవిధంగా యేసుప్రభువు వారు మరణించేటప్పుడు చిన్నపిల్లలందరూ మరణిస్తున్నారు కదండి. ఎస్, ఆ యొక్క హేరోదు ఆజ్ఞ ప్రకారము వాళ్ళందరూ వచ్చి చంపేస్తున్నారు. ఆ సమయంలో మరియ తల్లికి, అదేవిధంగా జోజప్ప గారికి దేవదూత గద్దిస్తూ ఉంది, ఇదిగో మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, పరిశుద్ధమైన బాలయేసుని చంపడానికి వస్తున్నాడని. బాలయేసుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా టైపాలజీ చూసుకుంటే ఇక్కడ మోషేని దేవుడు కాపాడుకున్నాడు, ఇక్కడ యేసుప్రభువు వారు దైవ సంభూతుడైన దేవుడి కుమారుడైన యేసుప్రభువు వారిని దేవుడు కాపాడుకుంటున్నాడు. టైపాలజీ చెప్తున్నానండి ఇక్కడ. కాబట్టి యేసుప్రభువు వారు దేవుడు, సంరక్షకుడు, హీఈస్ అవర్ లిబరేటర్ కదా, రక్షకుడు. రెండో టైపాలజీ చూద్దాం. అదేంటంటే అతడే నీ వాణియగును. ఎవరు? అహరోను, యాజకుడు. ఎవరి వాణి అయ్యాడు? ఎవరి స్వరమయ్యాడు? మోషే స్వరమయ్యాడు. మోషే తరపున ఇదిగో ప్రజలతో మాట్లాడుతున్నాడు, దేవుడికి మధ్యలో ఒక సంభాషకుడుగా ఉన్నాడు. అదేవిధంగా
దేవుడు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన బప్తిస్మ యోహాను గారు ఎవరండి? ఇదిగో ఎడారిలో ఎలుగెత్తి స్వరమును నేనే అని అన్నాడండి బప్తిస్మ యోహాను గారు. ఈ వాక్యము మనం కరెక్ట్గా చూస్తే మనం ముందున్న వాక్యంలో మనం ధ్యానించుకుందాం అది. కాబట్టి ఈ 2 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుడు అహరోన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు అంటే యాజకుడిగా, ప్రధాన యాజకుడు. అదేవిధంగా కొత్త నిబంధనలో ప్రధాన యాజకుడు, ఒక గొప్ప యాజకుడిగా ఎవరు కనబడుతున్నారు? లేవి వంశస్థుడు అంటే ఇదిగో బప్తిస్మ యోహాను గారు. ఈ యొక్క అహరోను మోషేకి వాణి అయి ఉన్నాడు. అదేవిధంగా బప్తిస్మ యోహాను గారు యేసు ప్రభువారికి ఎలుగెత్తి స్వరముగా ముందే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాత నిబంధన కొత్త నిబంధన మధ్యగా ఎవరున్నారు అంటే ఒక ప్రవక్త, ప్రధాన ప్రవక్త అని అంటే గనక ఇదిగో బప్తిస్మ యోహాను గారు ప్రధాన యాజకుడు అని మనం చెప్పొచ్చు. ఎందుకు అని అంటే పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన కొత్తగా ఉంది. అంటే యేసు ప్రభువారి యొక్క మొత్తం సాక్ష్యాలు బోధనలే మనం వింటూ ఉన్నాము. కానీ ఇక్కడ ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుకి యేసు ప్రభువారు నెరవేర్పు అయినా దానికి మధ్యలో ఎవరున్నారు? ఒక ప్రవక్త అంటే దూత అంటే మన బప్తిస్మ యోహాను గారు. ఈ అంశాలు మనకు కరెక్ట్గా అర్థం కావాలంటే అండి మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. ఇక్కడ సందర్భం నేను చెప్తానండి ఓవరాల్గా. అదేంటంటే బప్తిస్మ యోహాను గారి దగ్గరికి కొంతమంది ప్రజలు వస్తున్నారు. జ్ఞానస్నానం ఇస్తున్నావు, బప్తిస్మం ఇస్తున్నావు, అందరు ప్రజలు వచ్చి నీ దగ్గర పాపాలను ఒప్పుకుంటున్నారు, అసలు నీవెవరవయ్యా అని అడుగుతూ ఉన్నారు. అయితే అడిగినప్పుడు నేను క్రీస్తును కాదు, మొదటిగా నేను క్రీస్తునైతే కాదు మొదటిగా. రెండవది నీవు ఏలియావా అంటే లేదు నేను కాను అంటున్నాడు. కాదు అని యోహాను సమాధానం ఇచ్చాను. మూడవదిగా ఇదిగో నీవు ప్రవక్తవా అని వారు అడిగిరి. కాదు అని అతడు పలికెను. చూడండి, ప్రవక్తని కాదంటున్నారు. ఎవరు? బప్తిస్మ యోహాను గారు. అంటే ప్రవక్త కానప్పుడు మరి ఇంకా ఏంటి? నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గము సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును నేనే కదండి. ఎస్, ఇక్కడికి ఆగితే మరి ఈ ప్రవక్త కాదు, ప్రవక్తనే కాదంటున్నాడు కదా. ఎస్, మరి ప్రధాన యాజకుడు అని మనకి ఎలా అర్థం కావాలి అని అంటే రెండో సందర్భం మనం తీసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం ధ్యానించుకుంటే ఇక్కడ సందర్భము, ఇక్కడ మోషే గారు కూషు దేశపు స్త్రీని పెళ్ళి ఆడాడు, అవునా? ఎస్. ఆ సమయంలో ఇదిగో అహరోను అదేవిధంగా మిరియాము ఇలా అంటున్నారు, ఇదిగో యావే మోషే ముఖమునే మాట్లాడునా, మా ముఖమున మాట్లాడా అనేసి దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అయితే 3వ వచనం చూడండి, దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. మోషే గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 6వ వచనం, యావే వారితో మీరు నా పలుకులు ఆలింపుడు. ఆలింపుడు అన్నాడంటే దేవుడు ఖచ్చితంగా మనం వినాలి అని అర్థం అండి. మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నా నేను వారికి దర్శనములందు కనిపింతును, కలలో వారితో మాట్లాడేదును. కానీ చూడండి, మీరు ప్రవక్తలు అయి ఉండొచ్చు. ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రవక్తలు ఉండొచ్చు అండి, అప్పటి వరకు కూడా ఉండొచ్చు, మోషే కాలం నాటి వరకు కూడా. దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైనా ప్రవక్తలు ఉన్నా నేను వారికి దర్శనములందు కనిపిస్తాను, కలలతో నేను మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాట్లాడను. అతని నా ప్రజలకెల్లా పెద్దగా నియమించితిని. నేను అతనితో ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మాట్లాడుదును, గుడారార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును చూచెను. చూడండి, ఇక్కడ మోషే దేవుడు రూపాన్ని చూచాడు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మరి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు రూపాన్ని, ఫామ్ అంటాం, రూపం అంటే రూపాన్ని చూసింది ఎవరు? బప్తిస్మ యోహాను గారు. కరెక్ట్గా మాట్లాడితే అవునండి. ఎస్, బప్తిస్మ యోహాను గారు ఎలా చూశారు? ఇదిగో పరలోకము తెరవబడి పావుర రూపంలో ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో అతనే నా కుమారుడు, నేను అతన్ని చూసి ఆనందిస్తున్నాను అని చెప్పినప్పుడు నాకు ఒక రివలేషన్ అంటే ఒక దర్శనం అనేది నేను చూస్తాను. అతను ఎవరో కాదు, డైరెక్ట్గా నా కళ్ళ ముందున్నాడు. ఇదిగో దేవుడి గొర్రెపిల్ల అనబడుతున్న యేసు ప్రభువారు అని మన బప్తిస్మ యోహాను గారు ఇక్కడ వాక్యంలో సెలవించి ఉన్నాడు కొత్త నిబంధనలో. ఎస్, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే
కాబట్టి రూపాన్ని చూశారు. ఎవరండి? బప్తిస్మా యోహాను గారు. ఎవరి రూపము? దేవుడి రూపాన్ని చూశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాము. పేతురు వచ్చి యేసుప్రభుల వారితో అంటూ ఉన్నాడు, అయ్యా నీవు సజీవుడైన దేవుడి కుమారుడవు. ఇదిగో పేతురు, ఈ విషయాన్ని నీకు తెలియజేసింది పరలోకమందున నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. అంటే రక్తము మాంసము ఉంటే రూపం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఉన్నాను కదండి, ఎస్, అలా యేసుప్రభుల వారికి రూపం ఉంది. దేవుడే, దైవ సంభూతుడే ఈ లోకానికి వచ్చాడు. ఆ రూపాన్ని చూసింది ఎవరంటే ఇదిగో బప్తిస్మా యోహాను గారు. అదేవిధంగా దేవుడి రూపాన్ని చూసింది ఎవరు పాత నిబంధనలో అంటే ఇదిగో మోషే గారు. అయితే మనం అందరము ఇక్కడ గొప్ప విషయం ధ్యానించుకోవాల్సిన అంశం ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము టైపాలజీ మనం చూసుకోవాలి. బప్తిస్మా యోహాను గారు చెరసాల వేయబడ్డప్పుడు శిష్యులతో అంటున్నారు, మరి ఎందులకు పోయితిరి? ఇదిగో మీరు ఎడారికి ఎందుకు పోయారు? ప్రవక్తను చూచుటక? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభుల వారు తనని హైలైట్ చేసుకోవట్లేదండి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? మానవులందరిలో బప్తిస్మా యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ఎంత వండర్ఫుల్ వర్డ్ అంటే అండి ఇది. ఇక్కడ యేసుప్రభుల వారే సాక్ష్యం ఇస్తున్నారు బప్తిస్మా యోహాను గురించి. ఇదిగో ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవడు కూడా పుట్టలేదు. ఆ ప్రవక్త ఎవరు? ప్రధాన యాజకుడు ఎవరు? ఆ యొక్క గొప్ప గురువు ఎవరు అంటే ఇదిగో బప్తిస్మా యోహాను గారు. ప్రవక్త కంటే అధికుడు, ప్రవక్త కంటే అధికుడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనంలో మనం ఏం చూసాము? ప్రవక్తలు దర్శనాలు చూస్తారు, కళ్ళు అంటారు, కానీ నా సేవకుడైన మోషే అలా కాదు. అంటే ప్రవక్తల కంటే గొప్పవాడు, అందుకే నన్ను చూడగలిగాడు. అదేవిధంగా కొత్త నిబంధనలో ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవరు అంటే బప్తిస్మా యోహాను గారు. కాబట్టి యాజకుడు లేవి వంశం నుంచి వస్తూ ఉన్నాడు. మోషే అహరోను లేవి వంశం నుంచి వచ్చారండి. అందుకే దేవుడు ఎన్నుకున్నాడు, తన బిడ్డలుగా నిలబెట్టుకున్నాడు, ప్రధాన యాజకులుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అహరోను వంశాన్ని అనే విషయం మనం మర్చిపోదు. అదేవిధంగా ఇక్కడ బప్తిస్మా యోహాను గారి తర్వాత మనకి ఎవరు కనబడుతున్నారంటే యేసు ప్రభుల వారు. దాని తర్వాత యేసు ప్రభుల వారు పరిచర్య ఆపేశారా? లేదు కదా. ఆ మార్గాన్ని సిద్ధమొనర్చుతున్న బప్తిస్మా యోహాను గారు చెరసాలలో వేయబడ్డారు, చంపబడ్డారు. దాని తర్వాత యేసు ప్రభుల వారు ఇదిగో హృదయ పరివర్తనము చెందండి, దేవుడి యొక్క పరలోక రాజ్యము సమీపించింది. యేసు ప్రభుల వారు వచ్చే ముందు బప్తిస్మా యోహాను గారు ఇదే మాట అన్నారు. మళ్ళీ బప్తిస్మా యోహాను గారు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుల వారు ఇదే అన్నారు. అంటే ఏంటి దానికి అర్థము? పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తనము చెందండి. వి డోంట్ నో వెన్ ర్యాప్చర్ విల్ కమ్. అంటే మనం ఎత్తబడే సిచ్యువేషన్, ఆ యొక్క స్థితిగతులు ఎప్పుడు ఏర్పడతాయో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన బిడ్డ, రెవల్యూషన్ అంటే దర్శన గ్రంథం ప్రకటిస్తూ ఉంది, అదేంటంటే ఎత్తబడే రోజులు వస్తున్నాయి. ఇదే దేవుడు ప్రవచన రూపంగా ఈరోజు జకర్యా గారితో ఏ విధంగా అయితే పవిత్ర ప్రవక్తలు ఆనాడు నుంచి ఈనాడు వరకు ఏదైతే చెప్పారో అది నెరవేరింది. అదేవిధంగా ఈనాడు దేవుడు మనందరితో ఇదిగో తన వాక్యముతో ప్రవచన రూపంగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే ర్యాప్చర్ రాబోతుంది. అంటే ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే మనము ప్రార్థించాలి, హృదయ పరివర్తనము చెందాలి, మారు మనస్సుని కలిగి జీవించాలి. పరలోక రాజ్యము సమీపిస్తుంది. దయచేసి ఇది దేవుడి వాక్యం, అర్థం చేసుకోండి. దేవుడు ప్రవచన రూపంగా చెప్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడి రెవల్యూషన్ దర్శనం ఇదే అని మరొక్కసారి నేను నిశ్చయముగా దేవుడి యొక్క కృపతో చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మనం అందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి. చివరిగా ఏలియా గొప్ప ప్రవక్త, తన కిందున్న ఎలీషా సర్వెంట్ ఆఫ్ ఏలియా కదా. ఎస్, అవును, మాస్టర్ సర్వెంట్ అనమాట. అయితే ఇక్కడ మనం కరెక్ట్గా చూస్తే ఎలీషాకి దేవుడు రెండంతల అభిషేకాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ ఏలియా యొక్క గొప్పతనాన్ని తీసేసినట్లు కాదు, కానీ ఎత్తబడ్డాడు. అవునా? ఎస్. అదేవిధంగా మనం పాత నిబంధనలు చూసుకుంటే హానోకి ఎత్తబడ్డాడు. అవునా? ఎస్. కొత్త నిబంధనకు వచ్చేసరికి మరియ తల్లి శరీర ఆత్మతో ఎత్తబడుతూ ఉంది దేవుడి కృప చొప్పున. అంతెందుకండి, మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభుల వారే ఎత్తబడుతూ ఉన్నాడు, తీసుకెళ్ళాడు దేవుడు కదండి. ఎస్, మోక్షారోహణం అయిపోయింది. కాబట్టి మనమందరం కూడా అలాంటి దేవుడు బిడ్డలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అంశాలు చూసుకుంటే అహరోను హై ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకుడు. అందుకే దేవుడు, మీరు కరెక్ట్గా చూడండి, మిర్యాము అహరోను మోషేని అన్నారు, నీ ముందే మాట్లాడతాడా దేవుడు, మా ముందు మాట్లాడా అన్నప్పుడు మిర్యాముకి కుష్ఠవ్యాధిని దేవుడు ఇచ్చాడే కానీ అహరోనికి కుష్ఠవ్యాధి ఇవ్వలేదు. ఎందుకు? దేవుడు పార్షాలిటీ చూపించే వ్యక్తి కాదు, తన బిడ్డని కాపాడుకుంటున్నాడు. ప్రధాన యాజకులు ఎవరండి?
దేవుడి యొక్క దైవ సంభూతులుగా దేవుడి చేత నియమింపబడ్డ వాళ్ళు అనే విషయం మనం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇటర్నల్ హై ప్రీస్ట్ ఎవరు అంటే మన యేసు ప్రభువారు, మన ప్రధాన యాజకుడు. ఇది మనం కంక్లూజన్కి రావాలి అంటే హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 4 నుండి 5 వచనం మనం ఒకసారి చూస్తే, ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతటా వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడిగా చేయబడెను. చూడండి, దేవుడు చేశాడు అహరోనుని ప్రధాన యాజకుడిగా. అదే విధముగా ప్రధాన యాజక పదవీ గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు, దేవుడే ఆయనను నియమించారు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. చూడండి, మోషే గొప్పవాడే అయ్యుండొచ్చు, ఎంతోమంది ప్రవక్తలు గొప్పవాళ్ళే అయ్యుండొచ్చు, కానీ ప్రవక్తలకే ప్రధాన ప్రవక్త, పవిత్రమైన ప్రవక్తలకే ప్రధాన ప్రవక్త ఎవరు అనంటే ప్రధాన యాజకుడు. అంటే మన యాజకులు, పవిత్రులకే యాజకులు అంటే ఇంకా వాళ్ళెంత పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఇది మనము ఇచ్చింది కాదండి, ఈ గౌరవము దేవుడే తన మహిమార్థమే తనంతట తానుగా తన బిడ్డలకి, యాజకులకి ఈ యొక్క గొప్ప గౌరవాన్ని ఇస్తున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మనం 10వ వచనం చూస్తే, మెల్కీసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. మెల్కీసెదెకు యాజక క్రమమున, ఇది మనం కరెక్ట్గా వింటే అండి ఆదికాండము 14వ అధ్యాయం మనం చూసాము. అక్కడ యుద్ధాన్ని చేసి వస్తున్న, అంటే లోతుని కాపాడి వస్తూ ఉన్న అబ్రహాము గారికి ఎదురు పడుతూ ఉన్నారు మన ఈ మెల్కీసెదెకు గారు. మెల్కీసెదెకు ఎవరు? ప్రధాన యాజకుడు, యాజక క్రమమున అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మెల్కీసెదెకు గారికి పుట్టుక లేదు, చావు లేదు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బైబిల్లో ఎక్కడైనా మెల్కీసెదెకు గారికి తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడు పుట్టాడు అప్పుడు చనిపోయారని ఉందా అండి? లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుగా ఒక దేవుడిలాగా మనకు కనబడుతున్నాడు. అంటే దేవుడే పంపించాడు ఆ సమయంలో అబ్రహాముని దీవించడానికి. అంటే అబ్రహాము గారిని మనం ఏమంటున్నాము? ఇదిగో ప్రపంచ మానవాళ్ళంతటికీ కూడా అబ్రహాము గారిని మనం ఏమంటున్నాం అంటే విశ్వాసుల తండ్రి. ఈ విశ్వాసుల తండ్రిని ఒకరు దీవిస్తూ ఉన్నారు, కరెక్ట్గా చెప్పాలంటే అభిషేకిస్తూ ఉన్నారు దేవుడి యొక్క ఆశీర్వాదంతో. ఎవరు వారు? మెల్కీసెదెకు. ఇదిగో నిన్ను దేవుడు, సర్వశక్తివంతుడైన ఆ దేవుడు నిన్ను దీవించునుగా కానీ ఆశీర్వాదమైన పలుకులు పలుకుతూ ఉన్నాడు. దాని తర్వాత అబ్రహాము గారు వెనక్కి తిరిగి చూడలేదు, అంటే అంత ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అంటే ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు. అదేవిధంగా ఇంకొక వర్షం మనం చూస్తే హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 1వ వర్షము నుండి 1-3 వర్షాలు మనం చూసుకుంటే అండి, మెల్కీసెదెకు పేరునకు నీతిమంతుడగు రాజు అని మొదటి అర్థము. నీతిమంతుడగు రాజు అని మనం ఎవరమంటాం? నీతిమంతుడు ఎవరు? యేసుప్రభువు వారు. అతడు సాలేమునకు రాజగుట వలన శాంతి కామకుడగు రాజు. మనం కొత్త నిబంధనలో చూసాము, శాంతి కాముడు అనే ఒక పేరు ఎవరికి ఉంది? యేసుప్రభువు వారికి ఉంది అని ఆయన పేరునకు అర్థము. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఎవరో కాదు, యేసుప్రభువు వారే, దేవుడి బిడ్డే అని చెప్తూ ఉన్నాడు. 6వ వచనం చూడండి, కానీ మెల్కీసెదెకు లేవీ సంతతివాడు కాకపోయినను. లేవీ సంతతివాడు కాదు, యేసుప్రభువు వారు కూడా లేవీ సంతతివాడు కాదు, ఇదిగో యూదా వంశం నుంచి వచ్చిన గోత్రీయుడు అనే విషయం మనకు గుర్తుండాలి. అబ్రహాము నుండి 10వ పాలు వసూలు చేసుకొని దేవుని వాగ్దానములను పొందిన అతనిని దీవించెను. ఇక్కడ మెల్కీసెదెకు అబ్రహాము గారిని దీవిస్తున్నారు, ప్రవక్తని దీవిస్తున్నాడు. యేసుప్రభువు వారు మెల్కీసెదెకు ప్లేస్లో ఉన్నారు, అందరినీ దీవిస్తున్నాడు. ప్రవక్తలనే కాదు, ఇదిగో మనం అందరం కూడా యేసుక్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున ప్రతి ఆర్డినరీ పర్సన్ కూడా ప్రవక్తలము, యాజకులము, అదేవిధంగా దేవుడి యొక్క గొప్ప బిడ్డలము, దత్తపుత్రులము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరము చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అహరోను వంశీయులు ఆనాడు, కానీ ఈనాడు ఎవరైనా దేవుడి బిడ్డలు, యాజకులు, గొప్పవాళ్ళు. ఇదిగో పవిత్ర ప్రవక్తలకే ప్రధాన ప్రవక్త, ప్రధాన యాజకుడు అని యొక్క వాక్యానికి కంక్లూజన్ ఇస్తూ మనం చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ అయ్యా, పవిత్రమైన ప్రవక్తలకే ప్రధాన ప్రవక్త, ప్రధాన యాజకుడు అయ్యా, మేమందరం ఇది గుర్తుపెట్టుకొని మా యాజకుల గురించి ప్రార్థించే కృపణ దయచేయండి. మీరిచ్చిన అధికారము గొప్పది. ఏ విధంగా అయితే ఆనాడు ఇదిగో పేతురు, నేను నా సంఘాన్ని నీ రాతిపై నేను నిర్మిస్తున్నాను అన్నారో,
పేతురికి అధికారాన్ని ఇచ్చారు. ప్రధాన యాజకుడు పోపుగా నిలబెట్టి ఉన్నారయ్యా. అదేవిధంగా మోషేని చూసుకుంటే కర్ర పట్టుకొని నిలబడుతున్నాడు పాత నిబంధనలో. అంటే మోషే అహరోనులు ఇద్దరూ కలిసి అద్భుతాలు చేశారు కర్ర పట్టుకొని. ఆ కర్ర ఈనాడు గ్రాజియర్కి ఒక సైన్గా ఉంది. అంటే బిషప్స్ పోప్స్ పట్టుకునే గొప్ప కర్రకి ఒక సాదృశ్యంగా ఉంది. కాపాడేవాడు, మా కోసం ప్రార్థిస్తున్న, మా పాపాలను బలిగా మీకు అప్పజెప్పుతున్న మా ప్రధాన యాజకులని, బిషప్స్ని, పోప్స్ని, ప్రతి గురువుని, ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ వాక్య పరిచర్య ద్వారా ఆ బిడ్డలందరికీ యేసు సర్వశక్తివంతమైన నామములో రక్షణను దయచేయమని, కాపుదలను దయచేయమని, అయ్యా రాబోతున్న హింసల నుండి మమ్మల్ని అందరిని కూడా కాచి కాపాడమని, పర్సిక్యూషన్స్ నుంచి మమ్మల్ని కాచి కాపాడమని, నీ చిత్తమైతే ర్యాప్చర్లో అయ్యా ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ దీవించమని, గురువులను కూడా ఇంకను 30 ఇంతలుగా 60 ఇంతలుగా 100 ఇంతలుగా అభిషేకించి మా అందరి కోసం ప్రార్థించడానికి బిడ్డలకి శక్తిని దాయిచ్చమని, పరిశుద్ధాత్మ శక్తిని దేవా రెండంతల ఆత్మ శక్తితో ప్రతి బిడ్డ కూడా యేసు నామములో ఈ సమయంలో నింపబడినగాక తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నింపినందులకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను కూడా మీకు సబ్మిట్ చేస్తూ, అయ్యా మమ్మల్ని కాచి కాపాడు, అయ్యా మా పైన కరుణ చూపించు, అయ్యా మా పైన కృపను చూపించు, మమ్మల్ని మా కుటుంబాన్ని ఆత్మను రక్షించుకోమని, నీ చిత్తమైతే ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఎత్తికెళ్ళమని, మిమ్మల్ని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అడిగి పొందుకుంటున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్. గాడ్ బ్లెస్ us all.